హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 45 days 45 టాపిక్స్ అని మనం ఒక సిరీస్ చేసుకుంటున్నాం. ఈ సిరీస్లో మనం ఆల్రెడీ 7 days కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 8th day. మనకి బిఫోర్ వీడియోలో నేను నేషనల్ పార్క్స్ కోసం డిస్కస్ చేశాను. అది నేషనల్ పార్క్స్ కొన్ని స్టేట్స్ వరకు డిస్కస్ చేశాను. ఎందుకంటే మనకి ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి, 106 నేషనల్ పార్కులు ఉన్నాయండి. ఈ 106 నేషనల్ పార్క్ ఒకే రోజు చెప్తే మీకు లెందీ వీడియో అయిపోతుందని మీకు 2 partsగా చేశాను. ఫస్ట్ పార్ట్లో మనం గోవా వరకు డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో రిమైనింగ్ కంటిన్యూ చేద్దాం. ఒకసారి బిఫోర్ బ్రీఫ్గా ఏ స్టేట్కి ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా ఒకసారి చూసుకుందాం. ఇక్కడ మనకి ఐయుసిఎన్ అంటే ఫుల్ ఫామ్ కూడా తెలియాలి. ఐయుసిఎన్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేటివ్ నేచర్. ఫుల్ ఫామ్ అడుగుతున్నాడు ఎగ్జామ్లో. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేటివ్ నేచర్ ఐయుసిఎన్. మనకి 1972లో వైల్డ్ లైఫ్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగిందండి. 1972లో వైల్డ్ లైఫ్ యాక్ట్ అనేది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 1973లో ఏం చేశారు అంటే ప్రాజెక్ట్ టైగర్ని తీసుకురావడం జరిగింది. ఎగ్జామ్లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడ 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఐయుసిఎన్ ఫుల్ ఫామ్ వస్తున్నారు. ఐయుసిఎన్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేటివ్ నేచర్ ఫస్ట్ క్వశ్చన్. ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. రెండో క్వశ్చన్ 106 ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 1973. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారంటే 1972. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ నేషనల్ పార్క్ ఏదని అడుగుతున్నాడు. అది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడుందంటే ఉత్తరాఖండ్లో ఉంది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్. క్లియరా? ఇక్కడ నుండి వచ్చిన 5 క్వశ్చన్స్ అనేవి క్లియర్. ఇక్కడ మనకి ఏ స్టేట్కి ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయో కూడా చూద్దాం. ఇక్కడ మనం ఆల్రెడీ ఇప్పుడు గోవా వరకు డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గా డిస్కస్ చేసుకుని వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎవరైనా బిఫోర్ వీడియో చూడకపోతే బిఫోర్ వీడియో చూడండి, మీకు ఇక్కడ వరకు అర్థమవుతుంది. షార్ట్ కట్స్తో క్లియర్గా చెప్పాను. ఇక్కడ మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయంటే 6 నేషనల్ పార్క్స్ ఉన్నాయండి. అవి మీకు ఏంటంటే 2 ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించి, 2 పీక్స్కి సంబంధించి, 2 బేస్కి సంబంధించి ఈ విధంగా మనకి డివైడ్ చేసుకున్నామండి. మనం 6 నేషనల్ పార్క్స్లో ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించి 2 నేషనల్ పార్క్స్ అని చెప్పాను. అవి ఏంటంటే మహాత్మా గాంధీ నేషనల్ పార్కు, రాణి ఝాన్సీ లక్ష్మీబాయి నేషనల్ పార్క్. పీక్స్ చూసినట్లయితే షెడిల్ పీక్, హార్వెస్ట్ పీక్ అని, హెరల్డ్ పీక్ అని 2 ఉన్నాయండి. బేస్ వస్తున్నట్లయితే క్యాంపబెల్ బేస్, కెలాత్ బేస్ అని మనకు 2 ఉన్నాయండి. ఒకసారి క్లియర్గా మళ్ళీ చూద్దాం. ఫస్ట్ చూడండి క్యాంపబెల్ నేషనల్ పార్క్. ఏంటిది? బేకి సంబంధించింది. అంటే బే అంటే అఘాతం అండి. క్యాంపబెల్ నేషనల్ పార్క్. నెక్స్ట్ గలాతీ నేషనల్ పార్క్. ఇవేంటి? బేకి సంబంధించి. తర్వాత 2 ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్పాను కదా, మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్, మౌంట్ హారిట్ నేషనల్ పార్క్, రాణి ఝాన్సీ మెరైన్ నేషనల్ పార్క్, షెడిల్ పీక్. ఈ విధంగా మనకి ఈ అండమాన్ నికోబార్లో ఉన్న 6 నేషనల్ పార్క్స్ అని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ మనకి అస్సాంలో వచ్చినట్లయితే మనకి 3 నేషనల్ పార్క్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి మనందరికీ తెలిసింది పాపికొండలు. ఈ పాపికొండలు నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుందంటే మనకి నియర్ రాజమండ్రి దగ్గర ఉంటుందండి. పాపికొండలు బాగా భద్రాచలంకి వెళ్ళే రూట్లో ఉంటుంది కాబట్టి ఇది బాగా ఫేమస్ పాపికొండలు నేషనల్ పార్క్. అదేవిధంగా రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అండి. రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ నియర్ రామేశ్వరం అండి. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. మనం తిరుపతి వెళ్తాం కదండి, తిరుపతి వెళ్ళేటప్పుడు ఆ కిందనే ఉంటుంది మనకి ఇక్కడ దగ్గరలో తిరుమల శేషాచలం హిల్స్లో శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. ఇక్కడ 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ చూసినట్టయితే పాపికొండ నేషనల్ పార్క్, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. ఈ త్రీ నేషనల్ పార్క్స్ అనేవి ఏ స్టేట్లో ఉన్నాయండి? ఆంధ్రప్రదేశ్, మన స్టేట్ కాబట్టి ఈ 3 మీకు గుర్తుంటాయి. నెక్స్ట్ మనకి అరుణాచల్ ప్రదేశ్లో చూసినట్లయితే మనకి ఎన్ని నేషనల్ పార్క్స్ ఉంటాయంటే 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయండి. 2 అవి ఒకటి ఏంటంటే మౌలంగా నేషనల్ పార్క్, రెండోది నమదపాద నేషనల్ పార్క్. ఒకసారి చూడండి, మౌలంగా నేషనల్ పార్క్, నమదపాద నేషనల్ పార్క్. ఈ 2 ఏ స్టేట్లో ఉన్నాయంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయండి. అదే ఏపీలో చూసినట్లయితే 3, అరుణాచల్ ప్రదేశ్లో 2, అండమాన్ నికోబార్ ఐలాండ్లో 6 డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం అస్సాంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఈ స్టేట్ నుండే వస్తున్నాయండి. అస్సాంలో మనకి ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి? 7 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఈ 7 నేషనల్ పార్క్స్ మీకు గుర్తుపెట్టుకోవడానికి కోడ్ ఎలా చెప్పాను? కజిరంగా, ప్రపోజర్ టు, మానస విత్ ఆరెంజ్ ఫ్లవర్స్.
ఎట్ దిబ్రూ దగ్గర మనకి ప్రపోజ్ చేశాడు. మ్యారీడ్ ఎట్ దిబ్రూ టెంపుల్ అని. ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్, దిహాంగ్ పట్కాయిక్ నేషనల్ పార్క్, మానస్ రైమోనా నేషనల్ పార్క్, కజిరంగా నేషనల్ పార్క్, మానస్ నేషనల్ పార్క్, నమీరా నేషనల్ పార్క్, నెక్స్ట్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ లేదా ఆరెంజ్ నేషనల్ పార్క్. ఈ విధంగా మనకి ఉన్న 7 నేషనల్ పార్క్స్ గురించి మీకు డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా. కజిరంగా ప్రపోజ్డ్ టు మానస్ అంటే కజిరంగా నేషనల్ పార్క్, ప్రపోజ్డ్ టు మానస్ నేషనల్ పార్క్ విత్ ఆరెంజ్ ఫ్లవర్స్ కాబట్టి ఆరెంజ్ నేషనల్ పార్క్ ఎక్కడ మనకి దిబ్రూ టెంపుల్ దగ్గర ప్రపోజ్ చేశాడు. దిబ్రూ నేషనల్ పార్కు, దియాంగ్ పాట్కాక్ నేషనల్ పార్క్ అది ఎక్కడుంది? నమీరా రివర్ ఒడ్డున ఉంది కాబట్టి నమీరా నేషనల్ పార్క్. ఈ విధంగా మీరు కోడ్ విధంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత బీహార్ ఏం లేదండి, బీహార్ వాల్మీకి నేషనల్ పార్క్, వాల్మీకి లేదా వాల్మీకి బీహార్ అని గుర్తుపెట్టుకోండి. వాల్మీకి లేదా వాల్మీకి బీహార్ అని గుర్తుపెట్టుకున్నా మేము ముందు తెచ్చుకున్నారండి వాల్మీకి పేరు. వాల్మీకి నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే బీహార్లో ఉంటుంది. ఒకే ఒక నేషనల్ పార్క్ ఉంటుంది బీహార్లో, అది వాల్మీకి నేషనల్ పార్క్. ఇతను మనకి బాగా ఫేమస్ కాబట్టి ఇతను అడిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఛత్తీస్గఢ్లో ఎన్ని నేషనల్ పార్క్ ఉన్నాయండి? 3 ఉన్నాయండి. ఒకటి ఏంటంటే గురు ఘాసిదాసి నేషనల్ పార్క్, ఇంద్రావతి నేషనల్ పార్క్, అదేవిధంగా మనకి కంగారు ఘాట్ నేషనల్ పార్క్. ఒకసారి చూడండి. ఫస్ట్ గురు ఘాసిదాసి నేషనల్ పార్క్, ఇంద్రావతి నేషనల్ పార్క్, కంగర్ ఘాట్ నేషనల్ పార్క్. ఈ 3 ఎక్కడ ఉన్నాయంటే ఛత్తీస్గఢ్లో ఉన్నాయండి. ఛత్తీస్గఢ్ సి ఫర్ 3 అండి. 3 ఏంటంటే గురు ఘాసిదాసి నేషనల్ పార్క్, ఇంద్రావతి నేషనల్ పార్క్, నెక్స్ట్ కంగర్ ఘాట్ నేషనల్ పార్క్. ఈ 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి గోవాలో ఒకటే అండి, మొల్లం నేషనల్ పార్క్. గోవాలో ఏంటంటే మొల్లం నేషనల్ పార్క్ అండి. నెక్స్ట్ గుజరాత్కి వచ్చేసరికి మనకి ఎన్ని ఉంటాయండి? 4 నేషనల్ పార్క్స్ ఉంటాయండి. అందులో ఒకటి బ్లాక్ బక్ నేషనల్ పార్క్ ఒకటి ఉంటుంది. ఈ ఏరియాలో ఏముంటుందండి? గుజరాత్ ఉంటుంది. గుజరాత్లో ఇక్కడ ఏముంటుందండి? రాన్ ఆఫ్ కచ్ ఉంటుంది కాబట్టి కచ్ నేషనల్ పార్క్. అదేవిధంగా మనకి గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ చూడండి, ఇక్కడ బ్లాక్ బక్ నేషనల్ పార్క్, గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్, నెక్స్ట్ మెరైన్ నేషనల్ పార్క్ అదే గల్ఫ్ ఆఫ్ కచ్, నెక్స్ట్ వన్సాడి నేషనల్ పార్క్. ఈ 4 నేషనల్ పార్క్స్ ఉన్నాయండి. ఒకసారి చూడండి, మనకి ఈ ఏరియాలో ఏముంటుంది? రాన్ ఆఫ్ కచ్ ఉంటుంది. గుజరాత్ ఉంటుంది కాబట్టి గుజరాత్కి రాన్ ఆఫ్ కచ్, గుజరాత్లో జీ ఉంది కాబట్టి గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్, అదేవిధంగా వన్సాడి నేషనల్ పార్క్, నెక్స్ట్ బ్లాక్ బక్ నేషనల్ పార్క్. పేరులోనే బ్లాక్ బక్ ఉంది కాబట్టి ఆ ఏరియాలో ఏముంటాయి? బ్లాక్ బక్. ఒకసారి చూడండి, ఇక్కడ బ్లాక్ బక్ నేషనల్ పార్క్ అండి, గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్, గిర్ గుజరాత్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి గిర్ ఫారెస్ట్లో బాగా ఉండేది యానిమల్ ఏంటంటే ఏషియాటిక్ లైన్ అండి. గిర్ ఫారెస్ట్ మనకి ఉండేది ఏంటంటే ఏషియాటిక్ లైన్, ఎక్కువ అడుగుతున్నాడు ఏషియాటిక్ లైన్. తర్వాత మెరైన్ నేషనల్ పార్క్లో మనకి ఏముంటాయంటే సీ టోటల్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్సాడి నేషనల్ పార్క్లో మనకి ఏముంటాయంటే ఎక్కువగా ఈ లాంగ్ లెపార్డ్స్ ఇలా ఉంటాయండి. క్లియరా. మనకి గుజరాత్లో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి? గుజరాత్లో 4 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి హర్యానా చూసినట్లయితే 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే కాళేశ్వర నేషనల్ పార్క్, అదేవిధంగా సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ అండి. ఈ సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంటుందంటే నియర్ గురుగ్రామ్ దగ్గర ఉంటుందండి. గురుగ్రామ్ మనకి ఈ హర్యానా అనేది ఎక్కడ ఉంటుందంటే ఢిల్లీ కిందన మనకు ఉంటుందండి ఇటువైపు. కాళేశ్వర నేషనల్ పార్క్, సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ ఈ 2 ఎక్కడ ఉన్నాయంటే మనకి ఎక్కడుంది? హర్యానాలో ఉన్నాయి. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో మనకి 5 నేషనల్ పార్క్స్ ఉంటాయండి. 5 ఉంటాయండి. 5 ఇక్కడ మనకి హిమాచల్ కాగానే మీకు వెంటనే గుర్తు రావాలి గ్రేటర్ హిమాలయ్. మనకి గ్రేటర్ హిమాలయ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే ఈ హిమాచల్ ప్రదేశ్లో ఉందండి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ 2014 రికగ్నైజ్ చేశారు. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ అండి. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఎక్కడుందంటే హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఇంద్రకాళి నేషనల్ పార్క్ అండి. ఇంద్రకాళి నేషనల్ పార్క్ చూసినట్లయితే మనాలిలో ఉందండి.
ఇంద్రకాలి నేషనల్ పార్క్ మనాలి. ఇక్కడ మనకి ఐఏఎస్లో ఐపీఎస్లో ట్రైనింగ్ జరుగుతుందండి మనాలి. ఓకేనా, మనాలి. ఇంద్రకాలి నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్, అది బియాస్ రివర్ దగ్గర. నెక్స్ట్ కిరిగంగా నేషనల్ పార్క్. కిరిగంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ పిన్ వ్యాలీ నేషనల్ పార్క్. నెక్స్ట్ సంబల్పూర్ నేషనల్ పార్క్ అండి, సంబల్పూర్ నేషనల్ పార్క్. ఇక్కడ మీకు చూడండి 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ చూసినట్లయితే గ్రేటర్ హిమాలయ నేషనల్ పార్క్. నెక్స్ట్ సెకండ్ వన్ చూసినట్లయితే మనకి ఇంద్రకాలి నేషనల్ పార్క్, ఇంద్రకాలి నేషనల్ పార్క్. నెక్స్ట్ కిరిగంగా నేషనల్ పార్క్. నెక్స్ట్ పిన్ వ్యాలీ నేషనల్ పార్క్. నెక్స్ట్ సంబల్పూర్ నేషనల్ పార్క్. దీన్ని చూసినట్లయితే ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే మనకి గ్రేటర్ ఇవన్నీ ఇక్కడ అంటే హిమాలయస్ ఉన్నాయనుకోండి, హిమాలయస్ నేషనల్ పార్క్. ఆ పైన కైలాసంలో ఉండేది ఎవరండి, శివుడు ఉంటాడు కదా. సో మనకి పైన ఆ పర్వతాలు కనిపిస్తే పర్వతాల్లో మనం ఏముంటాం కైలాస, కాబట్టి కైలాస నేషనల్ పార్క్ అని చెప్పవచ్చు. అదేవిధంగా అదే ఇంద్రకాల నేషనల్ పార్క్ అని చెప్పొచ్చు, కిరిగంగా నేషనల్ పార్కు, అదేవిధంగా పిన్ వ్యాలీ నేషనల్ పార్కు, సంబల్పూర్ నేషనల్ పార్కు. ఈ విధంగా మనకి నేషనల్ పార్క్ని గుర్తుపెట్టుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్లో ఉన్న నేషనల్ పార్క్స్ ఏంటంటే 4 అండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న 4 నేషనల్ పార్క్స్ ఏంటంటే డచ్గామ్ నేషనల్ పార్క్, డచ్గామ్ నేషనల్ పార్క్ అండి. ఈ డచ్గామ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే శ్రీనగర్. డచ్గామ్ నేషనల్ పార్కు జమ్మూ అండ్ కాశ్మీర్ మేజర్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉందంటే శ్రీనగర్లో ఉందండి. తర్వాత కిష్టేశ్వర నేషనల్ పార్క్, తర్వాత కిజగంగా నేషనల్ పార్క్, అదేవిధంగా సిటీ ఫారెస్ట్ నేషనల్ పార్క్ లేదా సలీం అలీ నేషనల్ పార్క్ అంటారండి. ఈ సలీం అలీ దేనికి బాగా ఫేమస్ అంటే పక్షి శాస్త్ర పితామహుడు అని చెప్తారండి. ఫాదర్ ఆఫ్ బర్డ్స్ అని ఎవరిని పిలుస్తామంటే సలీం అలీని పిలుస్తామండి. ఓకేనా, ఇక్కడ మనకి చూసినట్లయితే 4 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఒకటి డచ్గామా నేషనల్ పార్క్, 2 కిసత్వారీ నేషనల్ పార్క్, కజంగా నేషనల్ పార్క్, సిటీ ఆఫ్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ లేదా సలీం అలీ నేషనల్ పార్క్. ఈ విధంగా మనకి 4 నేషనల్ పార్క్స్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ జార్ఖండ్లో ఒకటే ఉందండి. జార్ఖండ్లో ఒకటే నేషనల్ పార్క్ ఏంటంటే బెట్లా నేషనల్ పార్క్. బెట్లా నేషనల్ పార్క్ చూసినట్లయితే మనకి జార్ఖండ్లో మనకి ఎంఎస్ ధోని మనకు ఓన్ ప్లేస్ ఏదంటే ఎంఎస్ ధోని ఓన్ ప్లేస్ అంటే నేటివ్ ప్లేస్ అంటే జార్ఖండ్ డైనమిట్ అని పిలుస్తారు. ఓకేనా, ఇక్కడ మనకి జార్ఖండ్ ధోని గేమ్ ఆడేటప్పుడు బెట్లా వేస్తున్నారండి. బెట్లా నేషనల్ పార్క్ ఇది ధోని టీం గెలుస్తుంది అని బెట్లా నేషనల్ పార్క్ అలా గుర్తుపెట్టుకోండి. బెట్లా నేషనల్ పార్క్ ఏదంటే మనకి జార్ఖండ్. నెక్స్ట్ మనకి కర్ణాటకలో చూసినట్లయితే మనకి ఎన్ని ఉన్నాయంటే 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకి 5 నేషనల్ పార్క్ చూసినట్లయితే అనీసీ నేషనల్ పార్క్, బందీపూర్ నేషనల్ పార్క్, నెక్స్ట్ బన్నేర్ఘట్టు నేషనల్ పార్క్, కుదుర్ముఖి నేషనల్ పార్క్, నగర్హోలీ నేషనల్ పార్క్ లేదా రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్. ఈ విధంగా మనకి ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయండి. ఒకసారి చెప్తాను చూడండి మళ్ళీ. అన్సీ నేషనల్ పార్క్ అండి, అన్సీ నేషనల్ పార్క్. తర్వాత మనకి కుదురుముఖి నేషనల్ పార్క్, నగర్హోలీ నేషనల్ పార్క్, బందీపూరి నేషనల్ పార్క్. అంతేనండి, ఈ 5 ఒక్కసారి చూడండి మళ్ళీ. దీన్ని కోడ్ కూడా పెట్టుకోవచ్చండి. ఎలా అంటే బ్యాండ్ ఈజ్ బ్యాండెడ్ డ్యూరింగ్ ఖాళీ ప్రొసెషన్ ఇన్ రంగన్ తత్తు ఇలా పెట్టుకోవచ్చు. కానీ ఈజీగా ఇలా గుర్తుపెట్టుకోండి. అన్సీ నేషనల్ పార్క్, అన్సీ ANSH అన్సీ నేషనల్ పార్క్, బందీపూర్ నేషనల్ పార్క్, బన్నర్ఘట్టు నేషనల్ పార్క్, కుద్రుముఖి నేషనల్ పార్క్, నగర్హోలీ నేషనల్ పార్క్. లేకపోతే నందమూరి బాలకృష్ణ NBK కదా, నందమూరి బాలకృష్ణ NBK. N అంటే నగర్హోలీ నేషనల్ పార్క్ అండి. B అంటే మనకి బన్నీర్ఘట్టు నేషనల్ పార్క్, బందీపూర్ నేషనల్ పార్క్ అండి. K అంటే మనకి కుద్రుముఖి నేషనల్ పార్క్ అండి. ఇలా గుర్తుపెట్టుకోండి. కర్ణాటకలో NBK అంటే మనకి ఎవరండి, బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ కదా. N అంటే నగర్హోలీ నేషనల్ పార్క్, B అంటే బన్నీర్ఘట్టు నేషనల్ పార్క్, అదేవిధంగా K అంటే కుద్రుముఖి నేషనల్ పార్క్. మళ్ళీ అగైన్ B అంటే మనకి బందీపూరి నేషనల్ పార్క్ వస్తుంది. ఈ విధంగా మనకి ఏం చేస్తారంటే కర్ణాటకలో గుర్తుపెట్టుకోండి. ఇన్ కేసు మీరు మర్చిపోయినా K అంటే కర్ణాటకని గుర్తుపెట్టుకోండి. ఓకేనా.
ఈ విధంగా మనకి ఎన్ని నేషనల్ పార్క్స్ ఉంటాయంటే 5 నేషనల్ పార్క్స్ ఎక్కడ ఉంటాయంటే కర్ణాటకలో ఉంటాయండి. నెక్స్ట్ మనకి కేరళలో ఎన్ని ఉన్నాయంటే 6 నేషనల్ పార్క్స్ ఉన్నాయండి. 6 నేషనల్ పార్క్స్. ఫస్ట్ వన్ చూసినట్లయితే అనైముడి సోలా నేషనల్ పార్క్, అనైముడి సోలా నేషనల్ పార్క్, అదేవిధంగా ఎర్వకులం నేషనల్ పార్క్, నెక్స్ట్ మహికేతన్ సోలా నేషనల్ పార్క్, పంబడం సోలా నేషనల్ పార్క్, పెరియార్ నేషనల్ పార్క్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. ఇక్కడ మీరు ఒక షార్ట్ కట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఏంటంటే అగస్తమలై ఈజ్ సైలెంట్లీ ఎంజాయ్డ్ ఎట్ పెరియార్ పార్క్. అగస్తమలై సోలా ఈజ్ సైలెంట్లీ ఎంజాయ్డ్ నియర్ పెరియార్ పార్క్ అనే షార్ట్ కట్తో గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ మనకి చూడండి, ఫస్ట్ వన్ ఇది అనైముడి సోలా సైలెంట్లీ అంటే మనకి సైలెంట్ నేషనల్ పార్క్. ఇక్కడ చూడండి, అనైముడి సోలా నేషనల్ పార్క్ ఏ స్టేట్లో ఉందంటే కేరళలో ఉంది. ఇక్కడ మనకి ఎక్కువ ఎలిఫెంట్, టైగరు ఉంటాయి. తర్వాత ఎర్నాకులం నేషనల్ పార్క్ కేరళ ఉంది. అదేవిధంగా మహికేతన్ సోలా నేషనల్ పార్క్ మీకు గుర్తుపెట్టుకోండి అండి, సోలా SHOLY సోలా ఇది వస్తే మీకు కేరళ అండి, ఓకేనా. కేరళ అని గుర్తుపెట్టుకోండి. సోలా SHOLY సోలా అని వస్తే అది ఏ స్టేట్ అంటే కేరళ స్టేట్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు ఫస్ట్ చూడండి, అనైముడి సోలా నేషనల్ పార్క్, ఎర్నాకులం నేషనల్ పార్క్, నెక్స్ట్ మహికంటి సోలా నేషనల్ పార్క్ నెక్స్ట్ పాంబడం సోలా నేషనల్ పార్క్, పెరియార్ నేషనల్ పార్క్. ఇవన్నీ సోలా అని వచ్చింది చూడండి. ఇందులో అన్ని నేషనల్ పార్క్కి మనకి ఏమొచ్చిందంటే సోలా అని వచ్చిందండి. ఈ సోలా నేషనల్ అని పేరు వస్తే మీరు వెంటనే గుర్తు రావాల్సింది కేరళ అండి. ఇంకా పెరియార్ నేషనల్ పార్క్ అనేది ఒక నేమ్ అండి, ఓకేనా. ఆ రివర్ నేమ్ అది పెరియార్ నేషనల్ పార్కు. ఈ విధంగా మీరు పార్క్స్ని గుర్తుపెట్టుకోవచ్చండి. అదేవిధంగా సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, అగస్తమలై సైలెంట్లీ ఎంజాయ్డ్ ఎట్ సైలెంట్ వ్యాలీ అని చెప్పాను కదా, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. నెక్స్ట్ లడక్ అండి. లడక్ వచ్చినట్లయితే ఒకే ఒకటి ఉంటుంది, లడక్ హెమీస్ నేషనల్ పార్క్ అండి, హెమీస్ నేషనల్ పార్క్ లడఖ్లో. నెక్స్ట్ మనకి మధ్యప్రదేశ్లో 11 ఉన్నాయండి. మధ్యప్రదేశ్లో 11 నేషనల్ పార్క్స్ ఉన్నాయండి. అవి ఒకసారి చూసినట్లయితే బాంధవగారా నేషనల్ పార్క్, నెక్స్ట్ దినేశ్వరి ఫాజిల్స్ నేషనల్ పార్క్, డైనోసర్ ఫాజిల్స్ నేషనల్ పార్క్, నెక్స్ట్ గుగా ఫాజిల్స్ నేషనల్ పార్క్, కన్హా నేషనల్ పార్క్, కున్హో నేషనల్ పార్క్, మాధవ్ నేషనల్ పార్క్, పన్నా నేషనల్ పార్క్, పెంచి నేషనల్ పార్క్, సంజీవ్ నేషనల్ పార్క్, సాత్పురా నేషనల్ పార్క్, వన్ విహార నేషనల్ పార్క్. ఈ విధంగా మనకి ఎన్ని ఉన్నాయంటే 11 ఉన్నాయండి. ఒకసారి చూద్దాం మనం మళ్ళీ 1 by 1. బాంధవగారా నేషనల్ పార్క్. ఈ బాంధవగారా నేషనల్ పార్క్లో బాగా ఫేమస్ ఏంటంటే బెంగాల్ టైగర్ బాగా ఫేమస్. నెక్స్ట్ మనకి డైనోసార్ ఫాజిల్స్ నేషనల్ పార్క్, గుగా ఫాజిల్స్ నేషనల్ పార్క్, కన్హా నేషనల్ పార్క్, కున్హా నేషనల్ పార్క్, నెక్స్ట్ మధ్యప్రదేశ్ మాధవ్ నేషనల్ పార్క్, పన్నా నేషనల్ పార్క్, పెంచ్ నేషనల్ పార్క్, సంజీవ్ నేషనల్ పార్క్, సాత్పురా నేషనల్ పార్క్, వన్ విహార్ నేషనల్ పార్క్. ఇవన్నీ కూడా మనకి ఏ స్టేట్ అంటే అండి మధ్యప్రదేశ్లో 11 ఉన్నాయి, మధ్యలో ఉన్నాయి. నెక్స్ట్ మనకి మహారాష్ట్రలో చూసినట్లయితే 6 ఉన్నాయండి. అవి చెండోలి నేషనల్ పార్క్, గుగ్మేలా నేషనల్ పార్క్, నవోగా నేషనల్ పార్క్, సంజీవ్ గాంధీ నేషనల్ పార్క్, తడోబా ఆంధ్రీ నేషనల్ పార్క్, పెంచ్ నేషనల్ పార్క్ ఇంకో పేరు ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ నేషనల్ పార్క్. సంజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఇంకేమో పేరు అంటే బొరివెల్లి నేషనల్ పార్క్. ఒకసారి మళ్ళీ చూద్దాం. చెండోలి నేషనల్ పార్క్, గుగుమాలా నేషనల్ పార్క్, నవోగి నేషనల్ పార్క్, సంజీవ్ గాంధీ నేషనల్ పార్క్, నెక్స్ట్ తడోబా నేషనల్ పార్క్, పెంచ్ నేషనల్ పార్క్. ఈ విధంగా మనకి నేషనల్ పార్క్స్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటంటే మహారాష్ట్రలో 6.
నెక్స్ట్ మణిపూర్లో ఎన్ని నేషనల్ పార్క్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ నేషనల్ పార్క్ కియోలాంజీ నేషనల్ పార్క్. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి లోక్తక్ లేక్ దగ్గర ఉంటుందండి. బాగా ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఉంటుంది దీన్ని కియోలాంజో నేషనల్ పార్క్ అండి. అదేవిధంగా మనకి శ్రీరోయి నేషనల్ పార్క్ అండి, శ్రీరోయి నేషనల్ పార్క్. నెక్స్ట్ మేఘాలయకి వచ్చినట్లయితే బాల్పాక్రమ్ నేషనల్ పార్క్, నోక్రిక్ నేషనల్ పార్క్ అండి. 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి, బాల్పాక్రమ్ నేషనల్ పార్క్, నోక్రిక్ నేషనల్ పార్క్. ఏ స్టేట్లో ఉన్నాయంటే మనకి మేఘాలయలో ఉన్నాయండి. నెక్స్ట్ మిజోరాంలో చూసినట్లయితే మురళీన్ నేషనల్ పార్క్, పాంగ్వన్ బ్లూ మౌంటైన్ నేషనల్ పార్క్ అండి. ఇవి మనకి మిజోరాంలో ఉన్నాయండి. నెక్స్ట్ నాగాలాండ్లో చూసినట్లయితే ఇంగాకా నేషనల్ పార్క్ అనేది నాగాలాండ్లో ఉన్నాయండి. ఒడిశాలో చూసినట్లయితే బిత్రకానిక్ నేషనల్ పార్క్, అదేవిధంగా సిమ్లీపాల్ నేషనల్ పార్క్ అండి. బిత్రకానిక్ ఓబీసీ అని గుర్తుపెట్టుకోండి. ఓబీసీ అంటే మనకి ఒరిస్సాలో బిత్రకానిక్ నేషనల్ పార్కు, సిమ్లీపాల్ నేషనల్ పార్కు. ఓకేనా. ఓబీసీ అంటే ఓ అంటే ఒడిస్సా, బి అంటే బిత్రకానిక్ నేషనల్ పార్కు, సి అంటే సిమ్లీపాల్ నేషనల్ పార్క్ అని. నెక్స్ట్ రాజస్థాన్లో మనకి ఎన్ని ఉంటాయంటే 5 నేషనల్ పార్క్స్ ఉంటాయి. అవి ఒకటి డిజర్ట్ నేషనల్ పార్క్, కియోలాడి ఘనా నేషనల్ పార్క్, నెక్స్ట్ ముకుంద్రా హిల్స్ నేషనల్ పార్క్, రణతంబోరా నేషనల్ పార్క్, సరిస్కా టైగర్ రిజర్వ్ అండి. ఒకసారి మళ్ళీ డిజర్ట్ నేషనల్ పార్క్, కియోలాడి ఘనా నేషనల్ పార్క్, ముకుంద్రా హిల్స్ నేషనల్ పార్క్, రణతంబోరా నేషనల్ పార్క్, సరిస్కా నేషనల్. ఇక్కడ మనకి సరిస్కా టైగర్ అనేది ఇంపార్టెంట్, ఇది ఇక్కడ అడుగుతున్నాడు. నెక్స్ట్ రణతంబోరా రాజస్థాన్ అని గుర్తుపెట్టుకోండి. రణతంబోరా రాజస్థాన్. నెక్స్ట్ సిక్కిం వచ్చినట్లయితే మీకు సిక్కింలో ఒకే ఒక నేమ్ చెప్పానండి. సిక్కింలో కాంచన్జంగా లేదా కాంచన్గంగా అనే నేమ్ వస్తే అది నేషనల్ పార్కా, బయోస్ఫియరా, ఏదైనా మీకు ఈ పేరు వస్తే సిక్కిం అని వెంటనే గుర్తు రావాలని చెప్పాను. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో రికగ్నైజ్ చేయడం జరిగింది. కాంచన్జంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే సిక్కిం అండి. నెక్స్ట్ మనకి తమిళనాడులో చూసినట్లయితే మనకి ఇందిరాగాంధీ శాంచురీ అండ్ నేషనల్ పార్కు, గండి నేషనల్ పార్కు, నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ లేదా మెరైన్ నేషనల్ పార్క్, నెక్స్ట్ ముదేమలై నేషనల్ పార్క్, ముకుర్తి నేషనల్ పార్క్. ఈ విధంగా మనకి ఉన్నాయండి. ఇక్కడ చూసినట్లయితే తమిళనాడుకి ఒక కోడ్ పెట్టుకొని చూద్దామండి. ఏంటంటే తల్లి ఇందిరాగాంధీ ఏమైంది, తల్లి ఇందిరాగాంధీ మర్డర్డ్ అంటే మర్డర్డ్ బై ఓన్ గన్మ్యాన్ ఎక్కడ నియర్ నీలగిరి. ఇక్కడ మనకి తల్లి అంటే తల్లి ఇందిరాగాంధీ నేషనల్ పార్కు. మనకి మర్డర్డ్ అని చెప్పాం కదా, కాబట్టి ముకుర్తి నేషనల్ పార్క్. అదేవిధంగా మధుమలై నేషనల్ పార్క్. గన్ అన్నాం కాబట్టి జీ ఫర్ గిండి నేషనల్ పార్క్, గిండి నేషనల్ పార్క్. ఇంకా జీ అంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ నేషనల్ పార్క్ లేదా ఓన్ గన్మ్యాన్, మ్యాన్ అంటే మన్నార్ నేషనల్ పార్క్ అని గుర్తుపెట్టుకోండి. తల్లి ఇందిరాగాంధీ మర్డర్ బై ఓన్ గన్మ్యాన్ ఎట్ నీలగిరి. మనకి నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ ఉంటుందండి. నెక్స్ట్ మనకి తెలంగాణలో చూసినట్లయితే 3 ఉన్నాయండి. ఒకటి మహావైరా అరీనా వనస్థలి నేషనల్ పార్క్, కాస్ బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్, నెక్స్ట్ మృగవని నేషనల్ పార్క్ అని 3 నేషనల్ పార్కులు ఉన్నాయి. అవి ఏంటంటే వనస్థలి నేషనల్ పార్క్, కాస్ బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్, నెక్స్ట్ మృగవని నేషనల్ పార్క్. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇది తెలంగాణ. నెక్స్ట్ త్రిపుర చూసినట్లయితే మనకి రాజ్బోరి నేషనల్ పార్క్, క్లౌడెడ్ లిపర్డ్ నేషనల్ పార్క్ అండి. బిసాని లేదా రాజ్బోరి నేషనల్ పార్క్, క్లౌడెడ్ లిపర్డ్ నేషనల్ పార్క్ అండి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో ఒకటి ఉంది దుధ్వా నేషనల్ పార్క్. ఉత్తరప్రదేశ్లో ఒకటి ఉంది నేషనల్ పార్క్, అది దుధ్వా నేషనల్ పార్క్. నెక్స్ట్ మనకి ఉత్తరాఖండ్లో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయంటే 6 నేషనల్ పార్క్స్ ఉన్నాయండి. ఒకటి గంగోత్రి నేషనల్ పార్క్, మనకి గంగోత్రి మూవీ ఉంది కదండి. గంగోత్రి నేషనల్ పార్క్ ఎక్కడుందంటే మనకి ఎక్కడుందండి ఉత్తరాఖండ్. తర్వాత గోవింద పరస్తు విహార్ నేషనల్ పార్క్,
జిమ్ కార్బెట్ ఇది చాలా ఇంపార్టెంట్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఫస్ట్ నేషనల్ పార్క్ ఏదంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఎప్పుడంటే 1936లో ఫామ్ చేశారు. అప్పుడు జిమ్ కార్బెట్ నేషనల్ ముందు అంత ఫస్ట్ నేమ్ ఏంటంటే హేలీ నేషనల్ పార్క్ అని ఉండేదండి. 1936లో ఫామ్ చేశారు దీన్ని. ఓకేనా. తర్వాత